హార్డ్ కోర్ ట్రూత్ ఏంటంటే వీళ్ళకి ఇష్యూ వచ్చినప్పుడల్లా ఒక డీవియేషన్ కావాలి. జనాలు ఇటు నుంచి అటు డీవియేట్ అవ్వాలి. టోటల్ కంట్రోల్ ఆఫ్ డీవియేషన్ వీళ్ళ చేతుల్లోనే ఉంది స్టేట్లో. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గూండా ఎలిమెంట్స్ వీళ్ళ పార్టీలోనే ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్. ఎక్కడన్నా కల్తీ లడ్డు జరిగిందంటే దానిపైన డిబేట్ చేస్తారు. హెల్దీ డిబేట్ చూసాం ఈ రోజు దాకా. కానీ ఇలా వచ్చి బూతులు తిట్టి టాపిక్ని డీవియేట్ చేసేసి ఏదో అరాచకం టీడీపీ వాళ్ళు చేస్తారు అన్నట్టు మాట్లాడడం చాలా వింతగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో అదే అన్నారు. జంతుకో కలిసింది, అడల్టరేట్ అయింది, అసలు దీంట్లో కల్తీ జరిగింది లడ్డులో అంటే నన్ను క్షమాపణ చెప్పమంటారా, ఈ ఇష్యూని పైకి తీసుకొచ్చారని అంటారు. ఇలాగే అనిపిస్తుంది చూసే ప్రతి ఒక్కరికి. అంబటి రాంబాబుని ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ హూమ్ దే హావ్ పుష్డ్ ఇన్ టు ద మార్కెట్. జోగి రమేష్ ఇంకొక కొత్త ఎలిమెంట్. ఈ రకంగా మనం చూస్తూ ఉంటే నిబ్బా వైరస్ కంటే దారుణంగా వైసీపీ ఇప్పుడు ఏపీలో అరాచకం సృష్టించడానికి రెడీ అయింది. టు డీవియేట్ వాట్? వాళ్ళు చేసిన 60 లక్షల కిలోల నెయ్యి కాని నెయ్యి టాపిక్ డీవియేట్ చేసి రసాయనాలు కలిపి జనాల ఆరోగ్యంతో ఆడుకున్నారన్న విషయాన్ని డీవియేట్ చేసి, అసలు తిరుపతి లడ్డూలో జరిగిన కుంభకోణం విషయాన్ని డీవియేట్ చేసి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆయుధాలన్నింటినీ వాడతారు. జంగల్ రాజ్ కాన్సెప్ట్ గురించి నేను ముందే చెప్పాను, మన బీహార్ లాగానే జరుగుతుంది ఏపీలో అని. ద సేమ్ వే ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా జంగల్ రాజ్ లానే నడుస్తూ ఉంటుంది వీళ్ళ వ్యవహారం. కొత్త ఏం కాదు. వీళ్ళు కల్తీ జరగలేదంటే అక్కడ కల్తీ జరిగిందని అర్థం. ఎందుకంటే వీళ్ళకి ఒక సినాప్సిస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మద్యపాన్ని నిషేధం చేస్తాను, మద్యాన్ని తీసుకెళ్లి తాకట్టు పెడతాడు, కల్తీ మద్యం గవర్నమెంటే సరఫరా చేస్తుంది, ముడుపుల యుద్ధంలో 3,000 కోట్లు, అసలు కుంభకోణంలోకి వెళ్తే 1,00,000 కోట్లు దాటుతుంది.